పుణ్యశ్లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలను బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పుణ్యశ్లోకమాత రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలను జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా రాణి అహల్యాబాయి హోల్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాణి అహల్యాబాయి సేవలను గుర్తించిన ప్రధాని మోదీ మే 21 నుంచి 31 వరకు ఆమె జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే నల్గొండ బీజేపీ కార్యాలయంలో మహిళలతో జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగిందని తెలిపారు. 300 సంవత్సరాల క్రితమే అహల్యాబాయి హిందూ ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి దేవాలయాల పునర్నిర్మాణానికి నడుం బిగించారని తెలిపారు. ధర్మ పరిరక్షణకై పోరాడిన వీరవనిత ఆమె అని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గావ్లో జరిగిన ఘటనకు ఆపరేషన్ సింధూర్ అనే ప్రతిష్టాత్మకమైన ప్రతిచర్యతో శత్రువులను చీల్చి చెండాడిన మహిళా ఆర్మీలు ఆలియాబాయిని స్ఫూర్తి తీసుకున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ జయంతి వేడుకల్లో భాగంగా మహిళలకు కుంకుమ భరణి కానుకగా ఇచ్చారు. అనంతరం నల్గొండ పట్టణంలో జయంతి శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు గోలు మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరేలి చంద్రశేఖర్, పల్లెపల్లి శ్యామ్ సుందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు, కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి, నల్గొండ పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు రావెళ్ల కాశమ్మ, మునగాల సుధారాణి, మన్ కీ బాత్ జిల్లా కన్వీనర్ నేవరసు నీరజ, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు తారా, దాసోజు అరుణ, కూతురు విజయ, కొప్పు జయశ్రీ, బీపంగి జగ్జీవన్ రామ్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పోకల దశరథ, కూతురు విజయ, గుండా నవీన్ రెడ్డి, టంగుటూరి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాణి అహల్యాబాయి హోల్కర్ యొక్క 300వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా మహిళా మోర్చా మరి అనేక మంది మహిళా నాయకురాళ్ళు కలిసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ర్యాలీ కానీ ఇక్కడ ఈ సమావేశం కానీ ఆమె యొక్క గొప్పతనం గురించి, ఆమె జీవిత చరిత్ర గురించి మరి ప్రజలందరికీ తెలియవలసిన అవసరం ఉన్నది. ఈ తరానికి తెలియాలి. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఒక మహిళగా ఏ విధంగా పురుషులతో సమానంగా, అట్లనే ఏ రోజు కూడా ఆమె పురుషులను ద్వేషించలేదు. ఎట్లయితే ఒక కుటుంబంలో మిగతా వ్యక్తులందరూ కూడా ఉంటారో అందరితో కలిసి ఆమె మంచితనం ద్వారా, ఆమె యొక్క విజ్ఞానం ద్వారా, ఆమె యొక్క ప్రవర్తన ద్వారా అందరి మన్ననలు పొంది రాజ్యాన్ని కాపాడమే కాకుండా ఆమె 30 సంవత్సరాల వయసులోనే ఆమె భర్త చనిపోయినప్పటికీ మరి ఆమె రాజ్యాన్ని కాపాడమే కాకుండా ఆనాడున్న పరిస్థితిలో సతీగా సహగమనం ఉన్న పరిస్థితిలో కూడా మరి అప్పుడున్న పెద్దలందరూ కూడా ఆమెను ఆ విధంగా చేయొద్దు, మీరు ఈ యొక్క రాజ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నదని చెప్పి వాళ్ళందరి విజ్ఞప్తి మేరకు ఆమె ఆ యొక్క భారాన్ని కూడా మోయడం జరిగింది. ఒక మహిళకు సాధికారికత ఎలా ఉండాలంటే 300 సంవత్సరాల క్రితమే ఆమె అంత గొప్ప స్థానంలో ఉండి కూడా తన కూతురికి కులాంతర వివాహాన్ని ఆ రోజునే చేసి సమర్థులైన వ్యక్తులను ముందుకు తీసుకురావాలని చెప్పిన యొక్క వ్యక్తి మరి రాణి అహల్యాబాయి హోల్కర్. ఆమె జీవితం అనేది ఎంతో గొప్పమైన జీవితం. అటువంటి యొక్క మహిళ యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడం ద్వారా ఇప్పుడున్న యొక్క మహిళలకు కూడా అనేక అవకాశాలు కల్పించడానికి, సమాజంలో ఒక మహిళ విషయంలో అన్ని విధాలుగా కూడా మరి సమానత్వంగా ఆదరించాలని చెప్పి అందుకోసమే భారతీయ జనతా పార్టీ ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ దీని సందర్భంగా వీళ్ళందరూ ఇట్లా పాల్గొనడం అనేది చాలా సంతోషకరం. అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి అంకం. మరి నల్గొండ పట్టణ మహిళా మనలందరితో ఒక ర్యాలీ. మరి 300 సంవత్సరాల క్రితమే మరి ఒక స్త్రీ అంటే బానిసత్వం కాదు, మరి స్త్రీ అంటే ఒక గొప్ప రాణిగా కూడా మరి ప్రపంచంలోనే ఒక మంచి పరిపాలన అందించినటువంటి గొప్ప రాణి అహల్యాబాయి హోల్కర్ గారు. మరి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మా యొక్క మహిళా మోర్చా
నాయకులందరి ఆధ్వర్యంలో ఒక చిన్న సభని ఏర్పాటు చేసినాం. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది. మరి ఈరోజు నల్గొండ బీజేపీ కార్యాలయంలో ఈ యొక్క సమావేశం తర్వాత నల్గొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీగా వెళ్ళి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి భారతదేశపు మహిళల సింధూరాన్ని కాపాడినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి ఈరోజు మహిళామూర్తులందరితో కూడా మరి సింధూరాన్ని మరి ఏదైతే ఇది ఉంటుందో దీన్ని మా మహిళామూర్తులందరితో కుంకుమ భరిని మరి ఈరోజు మా యొక్క మహిళామూర్తులందరితో ఈరోజు పంచుకోవడం జరుగుతుంది. వీరమాత అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లాలో శోభయాత్ర జరుపుకుంటున్నాము. ఈ శోభయాత్రకు ఈరోజు ముఖ్య అతిథిగా ప్రేమేందర్ అన్న గారు వచ్చినారు. మా జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ముఖ్యంగా మా కమిటీ సభ్యులు, మా మహిళలందరూ పాల్గొని విజయవంతం చేసుకుంటాం. ఇలాంటి మహిళల గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవడానికి ఇక్కడ వీళ్ళందరూ సమావేశానికి వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది, గర్విస్తుంది.